నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడులో 15 ఆగస్టులోపు రుణమాఫీ అనే ఒక హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది అంటూ కూడా నిన్న జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం, 5 ఎంపీ సీట్లలో భారాస సీట్లు భాజపాకు వేసేలా అవగాహన, కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారు, నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే చిన్నస్వామిలో పరుగుల సునామీ అంటూ సన్ రైజర్స్ సంబంధించి ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే బెట్టింగ్ దందా ఆట కట్టు అనే ఒక వార్త కనిపిస్తుంది. 5 స్థావరాలపై దాడులు, 15 మంది అదుపులోకి, 2.40 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అనే వార్త కనిపిస్తుంది. బ్యాంకు ఖాతాల్లో 10 కోట్లు ఉన్నట్లు గుర్తింపు కూడా వార్త కనిపిస్తుంది. ఇక దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు, ఈసీ స్పీకర్ కార్యాలయానికి కూడా అనర్హత వేటు వేయాలంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్ అనే వార్త కనిపిస్తుంది. భారాస పాలనలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇప్పుడు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం, రైతుల నుంచి ప్రతి గింజ మద్దతు ధరకు కొంటామని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాటం, ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులు నిలదీయాలి, మిస్డ్ కాల్తో అన్నదాతలు సమస్యలు తెలియజేయాలి, రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ, ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరం అంటూ కూడా వార్త ప్రచురితమైంది. ఓట్లు దండుకోవడానికి రుణమాఫీ ప్రకటన డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖర్చు అయిపోతున్న ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు, అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావటమే కారణం, పార్టీ కార్యక్రమాల్లో జోబులు గొల్లవు అవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఇక సాక్షి చైర్పర్సన్ను సాయిరెడ్డిని విచారించారా అంటూ వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి, భాజపాతో జగన్కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు అంటూ కూడా సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని కూడా సునీత అనుమానం వ్యక్తం చేస్తూ ఒక వార్త ప్రచురితమైంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రధానంగా హెడ్లైన్ నిన్న జరిగినటువంటి జనజాతర సభకు సంబంధించి కనిపిస్తుంది. బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం అనే వార్త ఉంది. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చిందంటూ కూడా ప్రధాని మోదీ చెప్పినటువంటి పరిస్థితి. రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి, దానివల్ల అందరూ బాధపడతారు, 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేది దుష్ప్రచారం అంటూ కూడా మోదీ కొట్టిపారేసినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ, వచ్చే పంట నుంచి 500 బోనస్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నిన్న జనజాతర సభకు సంబంధించి స్వాతంత్రం వచ్చింది ఆర్ఎస్ఎస్ వలస పాలనకు కాదు అంటూ ఇక్కడ వార్త కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు, అలాగే ముమ్మాటికి అవినాషే అంటూ కూడా సునీతకు సంబంధించి వార్త కనిపిస్తుంది. బెదిరింపు భరించలేకనే అవినాష్ బెయిల్ రద్దు కోరుతున్నా అంటూ కూడా వార్త వచ్చింది. అలాగే ఇప్పటికే కొన్నాం 2.69 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే కొన్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి వార్త కనిపిస్తుంది. మార్చి 23నే కొనుగోలు ప్రారంభించాం, చివరి గింజ వరకు కొంటాం, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు, బీజేపీ బీఆర్ఎస్లవి ఇక తప్పుడు ఆరోపణలు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. మీడియాతో మాటలంటి కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజులు అడిగిన సిబిఐ నెల 23 వరకు విధించిన కోర్టు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఢిల్లీ మధ్య స్కామ్లో చరణ్ ప్రీత్ సింగ్ అరెస్టు అంటూ కూడా వార్త దానికి అనుసంధానంగా కిందన ప్రచురితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ నీటిని ఎలా పొదుపు చేశారు, వివరాలు సమర్పించండు, పాలమూరు రంగారెడ్డికి కేటాయించిన 45 టీఎంసీలపై ప్రభుత్వానికి సిడబ్ల్యూసీ లేఖ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు, నదుల అనుసంధానంతో కేంద్రం దూకుడు, ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం, గోదావరి కావరి అనుసంధానం ముషాయిదా, డిపిఆర్ను తెలంగాణకు పంపించిన NWDA అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు అనే నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లకు సంబంధించి ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. నా సంకల్పం చెదరదు, ఎవరిన్ని కుట్రలు చేసినా చెదరను బెదరను, గుడివాడ మేమంతా సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు అక్కడ ప్రచురితమైంది. ఏపీ సీఎంపై
హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం అనేది కూడా దానికి అనుసంధానంగా ఒక వార్త ఉంది. పొదలైన రాయితోనే హత్యాయత్నం, వీడియో ఫుటేజీల ద్వారా పోలీసుల నిర్ధారణ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెన్నుపోట ఇందిరమ్మ రాజ్యమ అనే వార్త కూడా కనిపిస్తుంది. సోమవారం బీజేపీ కార్యాలయంలో చేపట్టిన రైతు దీక్షలో కిషన్ రెడ్డి అనే ఒక చిత్రపటం కూడా ఉంది. 6 గ్యారంటీలు మేనిఫెస్టో హామీలు అమలైమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ మర్చిపోయారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన వార్త కనిపిస్తుంది. నెలాఖరు వరకే గడువు, గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్రం డెడ్లైన్ విధిస్తూ ముషాయిదా డిపిఆర్పై అభ్యంతరాలు సూచనలు తెలియజేయాలన్న ఎన్డబ్ల్యూడిఏ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మన్నుట నిలవేళ చలని కబురు చెప్పిన వాతావరణ శాఖ అంటూ కూడా వానలు పడే అవకాశం ఉంది, కాస్త ఎక్కువగానే వానలు పడబోతున్నాయంటూ కూడా అంచనా వేస్తూ ఒక వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఈసారి మస్తు వానలు అని అంటూనే కిందన మళ్ళీ తీహార్ జైలుకు కవిత అనే వార్త కనిపిస్తుంది. 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు ఆమె బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తారంటూ కూడా సిబిఐ చెప్పింది. విచారణకు సహకరించడం లేదని వెల్లడించింది. సిబిఐ వాదనతో ఏకీభవించి తీర్పు చెప్పిన జడ్జి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, బెయిల్ ఇవ్వండి, కోర్టులో కవిత పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వార్త చూసుకుంటే 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం, నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ చూసుకుంటే టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్ అనే ఒక వార్త కనిపిస్తుంది. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ అనే ఒక వార్త కనిపిస్తుంది. తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు సీరియస్ ఎఫెక్ట్ అంటూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలక్టోరల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి, నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ అంటూ కూడా ప్రధాని మోదీ తన మనసులో మాట చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. టైం చూసి దెబ్బ కొడతాం, ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ దాడులు చేస్తే మిసైలు డ్రోన్లతో విరుచుకు పడతామంటూ కూడా ఇరాన్ తనదైన శైలిలో స్పందించినటువంటి వార్త కనిపిస్తోంది. ప్రతి గింజకు మద్దతు ధర అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి వార్త. 15,000 ఎకరాల్లో పంట నష్టం, ఎకరాకు 10,000 చొప్పున పరిహారం, బాధిత రైతులకు 15,246 మంది నేడో రేపు అకౌంట్లోకి డబ్బులు అంటూ కూడా కామారెడ్డి జిల్లాలోనే 10 ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా మనం అమ్మ పేపర్ ఒకసారి చూద్దాం. అమ్మ న్యూస్కు సంబంధించి ప్రధానంగా బీజేపీకి షాక్ అనే ఒక వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్లోకి చేరిన రాథోడ్ బాపురావు సీఎం రేవంత్ సమక్షంలో చేరిక, అదే బాటలో నిర్మల్ చైర్మన్, ఆదిలాబాద్ వైస్ చైర్మన్ అంటూ కూడా వార్త ప్రచురితమైంది. ధనాదన్ ధోని అనే ఒక వార్త కనిపిస్తుంది. అలాగే సౌత్లో హవా, తెలంగాణలో నెంబర్ 1 కలిసి వస్తున్న రాహుల్ రేవంత్ వేవ్, కేరళ తమిళనాడులో ఇండియా కూటమి స్వీప్, ఇక కర్ణాటకలో పెరుగుతున్న బలం, కాంగ్రెస్ మిత్రపక్షాల జోరు, రాహుల్కు క్రేజ్ తేల్చి చెప్తున్న సర్వేలు అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ మీసం మెలేస్తున్నటువంటి ఒక చిత్రపటాన్ని కూడా సంబంధించిన ఫోటో వేశారు. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ కూడా 2 ఏళ్ల నుంచి అవే ప్రశ్నలు. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు, కవిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కోర్టు అనే వార్త కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి బిగుస్తున్నటువంటి ఉచ్చు, నేడో రేపు నోటీసులు పంపే అవకాశం అంటూ కూడా ముందస్తు ఒక వార్త కనిపిస్తోంది. కిషన్ రెడ్డి రైతు దీక్ష, గజ దొంగలు పోయి ఘరానా దొంగలే వచ్చే మార్పు అన్నారు, ఏమీ మార్పు జరిగిందంటూ కూడా కిషన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఒక వార్త కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వార్తాపత్రికలో ప్రధాన ముఖ్యాంశాలు. ఇక్కడ దీనికి సంబంధించి విశ్లేషించేందుకు తనదైన స్థాయిలో పూర్తి విశ్లేషణ చేపట్టేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉంటారు. సార్ కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ప్రధానంగా జనజాతర సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా దిగ్విజయంగా పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నిన్న చాలా కీలక అంశాలు, రుణమాఫీపై ఇప్పటికే విపక్షాలు చాలా స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిన్న ఒక చల్లని కబురు రైతులకు చెప్పినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 లోపు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. బోనస్కు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నిన్న జనజాతర ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉందంటారు? అంటే ఈ వార్త అనేది ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా ఉందంటే, మొన్న నరేంద్ర మోడీ బీజేపీ మేనిఫెస్టో మీద ఏ రకమైనటువంటి కామెంట్ చేశారు, అది ఇప్పుడు దీనికి కరెక్ట్ గా సూటబుల్ అయ్యేటట్టుగా ఉందని నా అభిప్రాయం. కోఆర్డినేటెడ్ చెప్పింది కూడా, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ధాన్యం కొనుగోలు లేదు, కొనుగోలు కేంద్రాలు లేవని చెప్పేసి ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేస్తా ఉంటే, ఎంఎస్పీ ఇవ్వట్లేదు అని చెప్తా ఉంటే, ఎంఎస్పీ ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తా ఉంటే, దానికి సమాధానం చెప్పకుండా వచ్చే వానాకాలంకు
ఎంఎస్పీకి 500 రూపాయలు ఇస్తానని చెప్పడము, రుణమాఫీ విషయంలో ఇప్పటికే డిసెంబర్ 9 అని చెప్పారు. డిసెంబర్ 9 అయిపోయింది, 4 నెలలు అవుతుంది, మళ్ళీ ఇంకొక 3 నెలలు వాయిదా వేస్తా ఉన్నారు. అంటే ఒక సీజన్, ఒక పంట సీజన్ వాయిదా వేశారు. అంటే ఈ పంట సీజన్ లో రైతాంగం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది? జనరల్ గా వానాకాలం సాగు అనేది జూన్ 1 నుంచి మొదలవుతుంది. జూన్, జూలై, ఆగస్టు 15 అంటే 2.5 నెలలు రైతాంగం సాగు పెట్టుబడికి ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, మీరు 15 ఆగస్టు 1 నాడే చేస్తారు, 1 వరకే చేస్తారు. 15 ఇచ్చారు, ముందుగా 10 రోజులు చేస్తారు. కానీ మళ్ళీ బ్యాంకర్స్ వెంటనే రైతులకు రుణాలు ఇస్తారా? ఆ రుణ ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికలను ఉద్దేశించి చేసేటువంటి హామీలు అని అర్థమవుతా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. రైతాంగం ఇష్టం 2 అంశాలు రైతాంగాన్ని మభ్యపెట్టి మర్చిపోయేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందేమో అన్న అనుమానాలు అయితే ప్రజల్లో మొదలయ్యాయి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ ప్రభుత్వము వెంటనే చెల్లించుకోవాలి. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ప్రధానంగా అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగం చేద్దామన్నటువంటి ఒక ఆలోచనతోనే ఇంతవరకు ఆప్ చేశారు, అందుకే ఈ ప్రకటన చేశారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆగస్ట్ అంటే దాదాపుగా చాలా వరకు సమయం ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే ఎన్నికలకు అంటే అప్పటికి క్రాప్ అంటే రైతాంగం విత్తనం పెట్టి ఆ నాట్లు వేసి కలుపు దిశకు వస్తా ఉంటది. అంటే సగం పంటకు వస్తా ఉంటది. అక్టోబర్ నవంబర్ లో పంట మొత్తం చేతికి వస్తుంది. అక్టోబర్ లో కొంత వస్తాయి, దొడ్డు వరి వస్తుంది, సన్నవారి నవంబర్ లో చేతికి వచ్చేస్తుంది. అంటే సగం పంట ఇచ్చిన తర్వాత అంటే ఆగస్టు 15 ఉన్నారు. ఓకే, ఆగస్టు 1 వరకే చేస్తుండొచ్చు, ఒప్పుకున్నాం దానికి. ఆగస్టు 1 వరకే మళ్ళీ బ్యాంకర్స్ ప్రాసెస్ చేయాలి అంటే వాళ్ళు టైం తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇవ్వగానే ఇవ్వరు కదా, బ్యాంక్ కట్టాలి మళ్ళీ రుణాలు ఇవ్వరు కదా. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పాస్బుక్ తీసుకున్నట్టు మళ్ళీ బయటకు వస్తారు కదా. వాళ్ళు మళ్ళీ వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేయాలంటారు. వెంటనే కాలేదు పని. ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది. 4 జూన్ 14, 15 వెళ్ళిపోతుంది కోడ్. 14 రిజల్ట్ కాగానే మీరు 15 ఇవ్వండి. 14 ప్రభుత్వం వెళ్ళిపడుతుంది కదా, మీరు 15 ఇవ్వండి. 4 అయిపోతుంది కదా కోడ్, కౌంటింగ్ 4 కదా. మీరు 5, 6 ఇవ్వండి. ఈసీని పోలండి, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. అన్నట్లు అంటే ముందు నుంచి కూడా డిసెంబర్ 9 చేస్తా ఉన్నారు, ఎంతవరకు చేయలేదు అని చెప్పి నిన్న కిషన్ రెడ్డి కూడా అంటే రైతు దీక్షలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తాం, అసలు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారని కూడా ఆయన నిన్న కూడా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కిషన్ రెడ్డికి సంబంధించి. సో ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ విమర్శించాయనుకోవచ్చు మనం. ఎన్ని రోజులు రుణమాఫీ విషయాన్ని సాటివేలతోనే నాటివేలతోనే ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా రైతాంగాన్ని మరోసారి అంటే బీఆర్ఎస్ రుచిపోతుందా అన్న అనుమానాలతో ప్రజలు చూస్తా ఉంటాయి. హామీల విషయంలో నోటిఫికేషన్ ఎప్పుడైతే మన నిధులకు సంబంధించి నోటిఫికేషన్ రాకపోయాయి. మళ్ళీ నోటిఫికేషన్ మన క్యాలెండర్ ఇస్తామన్నా, క్యాలెండర్ ఇస్తాం వెంటనే ఇస్తున్నామని చెప్పారు, ఇంతవరకు లేకపోయాయి. ఇట్లా ఇది అంటే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందేమో. శ్వేతపత్రంలో వీటికి సంబంధించి ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ ఎదురుదాడి చేయడం, మళ్ళీ సేమ్ అదే పాత పద్ధతికి ప్రభుత్వం వెళ్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో మొదలైనవి. ఇప్పుడిప్పుడే మొదలైనవి. రేపు ఎన్నికలు అయిపోయినాక ఖచ్చితంగా ఇది బహిరంగంగా చర్చకు వచ్చే అవకాశం. అంటే ప్రతిపక్షాలు దీన్ని టార్గెట్ గా భవిష్యత్తులో చేసుకునే అవకాశాలు ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే వాడుకుంటారు. హరీష్ రావు కొన్ని కామెంట్స్ కూడా చేశారు నిన్న. మనం వింటే ఏదైతే 9వ తారీఖున డిసెంబర్ 9వ తారీఖున చేస్తామని చెప్పి మాట తప్పారు, ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వమే చెప్పింది, చెప్తామని ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏమని 6 హామీలు ఇచ్చాము, అమలు చేసి చూపించాము. ఎన్నికల ప్రచారంలో మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది 6 హామీలు ఇచ్చాము, అమలు చేసి చూపించాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనక తగ్గదు అని ప్రచారం చేస్తా ఉన్నాం. చేసినప్పుడు మన రైతాంగం విషయంలో
ప్రధానంగా రైతుల సమస్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసి చూడగా వ్యవహరిస్తా ఉన్నది. ఓకే, మహిళలకు ఇచ్చారు, మన పెన్షన్ పెంచలేదు, ఫ్రీ బస్సులు ఇచ్చారు, మహాలక్ష్మి పథకం 2005 పథకాన్ని ప్రారంభించిన ఇంతవరకు ఒంటరి మహిళలకు 2500 రూపాయలు ఇవ్వట్లేదు, ఇంకా మనకు రాలేదు. రైట్ రైట్ నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ లో ఇంకొక అంశం మనం ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ మోదీ దగ్గర తాకట్టు పెడుతున్నారు, కవిత కూతురు బెయిల్ కోసం అని కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఆయన. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు మనం. ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. బీఆర్ఎస్ మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేసి నిగమక పెట్టేందుకు మాత్రమే వాడుతున్నటువంటి పదాలు ఇవ్వండి. మీరు గమనించండి, ఉదయం కూడా కవిత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కామెంట్ చేసిన కామెంట్స్ ఏంటి మీరు చెప్పండి ఒకసారి. మీరు ఎవరు చెప్పారు ఆ కామెంట్, అవి చేసిన కామెంట్స్ ఏంటి? బీజేపీ చేసినటువంటి ఎంక్వైరీ తప్ప ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, బీజేపీ కష్టం అని చెప్పారు. సిబిఐ కష్టం కాదు, బీజేపీ కష్టం అని చెప్పారు. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసిపోతే, రెండు పార్టీలు ఓకే సాగలే పడి ఉంటే, మిత్రత్వం కోరుకుంటే ఆ వ్యాఖ్య చేశారా చెప్పండి. అంటే అది కూడా ఒక బహిరంగంగా, అది కూడా విచారణ జరుగుతున్న సమయంలో బహిరంగంగా చెప్పడం అనేది, అంటే దానికి సంబంధించి కూడా కోర్టు కొన్ని సూచనలు చేసింది, హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మన అంశం మాట్లాడదాం. ప్రధానంగా అంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కవిత బయటకు వచ్చి మీరు అన్నట్లు ఆ పాయింట్ని ఇందులో మిళితం చేస్తూనే మనం బయటకు వచ్చి మీడియా ముఖంగా విచారణ జరుగుతున్న సమయంలో మాట్లాడడం, అంటే నిజంగా అలాంటి ఒప్పందం ఉంటే ఆమె మాట్లాడే ప్రయత్నం కూడా చేయదు. నిజంగా ఆ మాట్లాడడం, ఆ సందర్భంలో మాట్లాడడం, కోర్టు హెచ్చరించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? విచారణ ఖైదీలు ఎప్పుడు కూడా విషయాలను కోర్టులు తప్ప బయట మాట్లాడకూడదు. అది జైల్ మాన్యువల్, పోలీస్ మాన్యువల్. మీరు సాధారణంగా తీసుకోండి, సుమారుగా 2.5-3 సంవత్సరాల పాటు జైల్లో ఉండొచ్చాడు ఏపీ సీఎం జగన్. ఆయన ఇప్పటికీ సిబిఐ ఏం జరుగుతుంది, సిబిఐ విషయం ఏంటనే కామెంట్ చేయకూడదండి. కానీ ఇంకా కొంత అత్యుత్సాహం, మీడియా ఫోబియా, అంటే ఇంకా నేను సచ్చిరాల్ని, ఇంకా నేను ఏం చేయలేదు, అమాయకురాల్ని, నాకేం తెలియదు అని ప్రజలను ఇంకా మబ్బ పెట్టేందుకు మాత్రం చేసినటువంటి ప్రయత్నంలో ఆ తొందరపాటు చర్య జరిగింది. సిబిఐ ఈడీలు పూర్తి ఆధారాలతో కోర్టు సమర్పిస్తా ఉన్నారు ఎప్పటికీ. ఎస్, అవి ఏమన్నారు, నాకు ఈడీ అడిగింది, సిబిఐ అడిగింది, బయట మాట్లాడితే అవే అడుగుతున్నారు అని. వాటి విషయంలో చర్చ జరిగేది. ఒక దొంగతనం జరిగింది, ఒక హత్య జరిగింది, హత్య ఎంత చేశారని బయట చర్చ జరుగుతుంది. అవునా, హత్య చేశారా, కొడవలతో చేశారా, లేకపోతే గొంతు వేసుకుంటా, ఏం చేసిన పెట్టారు అనుమానం ఉన్నారు. దర్యాప్తు సంస్థలు అవే అవుతాయి, కోర్టులు అవే ఉంటాయి. బయట మాట్లాడుతున్నాంటే చెప్పాలి కదా, తెలియాలి కదా, దర్యాప్తం తెలుసుకోవాలి కదా. బయట మాట కొత్త ఏమైనా పుట్టించారా పదాలు పుట్టించే అవకాశం ఉన్నాయి కదా సార్. దర్యాప్తంలో కొత్త పదాలు లేవు మాన్యువల్ లో. అంటే ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే విష్ణుమూర్తి గారు ముందు నుంచి 2 ఏళ్ళ నుంచి అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు, కొత్తగా అడిగింది లేదు. సో వాళ్ళు బయట మాట్లాడుతున్న మాటలే అడుగుతున్నారు తప్ప ఇక్కడ కొత్తగా విచారణ ఏం జరగట్లేదు అంటూ కూడా ఆమెకి 9 రోజుల పాటు జ్యుడిషియల్ విధించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆమె కొన్ని రోజుల పాటు పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దర్యాప్తంలో మొదలు చేయబోతున్నాయి. ఆపు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యండి, కేజ్రీవాల్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడు. దీంట్లో 100 కోట్లు ఆ ప్రభుత్వానికి వెళ్ళాయి పంజాబ్ ఎలక్షన్ సందర్భంగా, ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా అని చెప్పేసి ఆరోపణ. ఇప్పుడు ఆ 100 కోట్లు ఎక్కడ ఏంటిదే తీరానా ఒక దాని మీద కదా ఈడీ ప్రశ్నించినా, సిబిఐ ప్రశ్నించినా, మీరు ప్రశ్నించినా, నేను ప్రశ్నించినా, ఇంకోరు ప్రశ్నించినా కానీ ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 5 కోట్లు 10 కోట్లు దొరికాయి, 500 1000 1000 రూపాయలు దొరికిన ఈ ప్రస్తుత ఇంట్లో 100 కోట్లు ఏకాయని ఎక్కడ పంపించారు? జైల్లో ఉన్నటువంటి సుఖ్య చంద్రశేఖర్ ఏ రకంగా
చెప్పిన ఆయన మొదట్లో చెప్పారు మార్చాము 1000 డబ్బులు పోయినాయి అని చెప్పేసి ర్యాంక్ ఓవర్ కాదు ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఇప్పుడు నిజమని సిబిఐ ఈడీలు ధృవీకరించాయి. అవునా? మరి ఒక్కొక్కటి తెలుసా ఉంది కదా, మీరు నోటి తక్కువ మన దర్శకులు తీసుకుంటారు వాళ్ళకి తెలుసు ఏ విధంగా తీసుకోవాలనేది. నేను చెప్పను వాళ్ళు అడిగిన అబ్బాయి అడుగుతున్నావు అంటే అడుగుతారు ఖచ్చితంగా. మీరు చెప్పేంత వరకు అడుగుతారు. ఏం జరిగింది అనే విషయం చెప్పారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ 100 కోట్లు ఢిల్లీ పంపించాను కదా, చేపలుగా ఇచ్చాగా, అప్పుగా ఇచ్చాగా, లేకపోతే మీ ఇంట్లో బిల్లులో పట్టకపోతే మీరు దాచిపెట్టి తాత్కాలికంగా ఆ ప్రభుత్వానికి ఇచ్చారా? చెప్పాలి కదా. ఎస్, మా ఇంట్లో బిల్లు సరిపోలేదు, రిజర్వ్ సరిపోలేదు, నేను అక్కడ ఇచ్చాను, డాక్టర్ జరిగింది, నేను అక్కడికి ఇచ్చాను, వాళ్ళు నిలబెట్టుకోమని చెప్పాను, తాత్కాలికంగా ఉండమని చెప్పాను. నేను చేపలు ఇచ్చిన చెప్పండి. ఏం జరుగుతుంది ఎవరా కదా, బెదిరించారు. ఒక ఫార్మా కంపెనీ యజమాని బెదిరించారు. రైట్, మేము అన్ని ఇస్తే సరే సరే లేకపోతే తెలంగాణలో వ్యాపారం చేయమని. ఇది వాస్తవమా కాదా? వాళ్ళ ఆధారంతో సార్ చూపిస్తుంది కదా. ఎస్ మీరు అన్నట్లు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటారు. ఎస్ ఇంకొక అంశం దర్యాప్తు సంస్థలకు ఎవరైనా సరే సార్, దర్యాప్తు అధికారులకు జరిగింది చెప్పేస్తే అది ఉండదు. విచారణ కొనసాగదు, దీర్ఘకాలంగా సాగదు. మీరు ఏంటంటే సాగం చేయాలి. అదే కవిత గతంలో చెప్పిన డైలీ సీరియల్ సాగం చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ పిటిషన్ చేస్తారు, మళ్ళీ వేస్తా ఉంటారు. ఉంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే వాళ్ళు పిటిషన్లు వేసినప్పుడు దాని మీద విచారించే బాధ్యత కోర్టుల మీద ఉంది. కాబట్టి కోర్టులు ఇరుపక్షాలు, ఇటు వీళ్ళు కానీ ఇటు వాళ్ళు రెండు పిటిషన్ మీద ఖచ్చితంగా విచారించి నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది, నిర్ధారణగా నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడే విచారణ జాప్యం జరుగుతుంది, డైలీ సీరియల్ సాగే అవకాశాలు ఉన్నాయి. విచారణ లేకుండా మీరు ఒప్పుకొని ఏం జరిగిందని చెప్పండి. ఎస్ లేదు, చేయలేదు, చేసినట్టుగా వాళ్ళు చూస్తా ఉన్నారు, వాళ్ళు చూపించినంత సమాధానం చెప్పండి. ఇవన్నీ మ్యానిపులేట్ చేశారు, నా అకౌంట్ నా అకౌంట్ అధికారులు ఇది మీరు చూపించండి, మీరు ఎదురు ఆధారం పెట్టండి. వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ అని తీసుకొని మీరు ఎక్కడికి చేశారు, ఎలా ఉన్నారు, వీడియో సీసీ ఫుటేజ్ వీటన్ని చూసి పెడతా ఉన్నారు. ఇదని తప్పు. నేను పలానా మీరు చెప్పారు, నేను పలానా చోట ఉన్నాను, నేను పలానా ప్రచారం రాజకీయ కార్యక్రమం పలానా లేవు, జాగృతి కార్యక్రమం అక్కడ నిర్వహించి నేను అక్కడ ఉన్నాను, ఇది తప్పు, ఇది మ్యానిపులేట్ చేసి ఎవరో మీకు ఇచ్చారు అని చెప్పండి. మీరు అది చెప్పే హక్కున్నది, వినాల్సిన బాధ్యత ఉంది కూడా. అక్యూజ్ చెప్పినప్పుడు కూడా వాటి వినాలి, అవసరమైతే వాటిని మళ్ళీ నిర్ధారించుకునే ప్రయత్నం చేయాలి, దర్యాప్తు బాధ్యత కూడా. కానీ నేను చెప్పాను అడిగింది ఖచ్చితంగా అడుగుతాం. అడిగింది మీరు చెప్పేంత వరకు అడుగుతుంటారు. మరి జనం ప్రశ్నిస్తారు, జనం ప్రశ్ననే దర్యాప్తు సంస్థల ప్రశ్న. జనానికి వచ్చే అనుమానాలు దర్యాప్తు వస్తాయి, కానీ కొత్త అనుమానాలు కావాలి, కొత్త అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్, కొత్త పదాలు సృష్టించి రాజ్యాంగంలో పొందుపరిచి ఇవ్వాల్సిన అవసరం. కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా ప్రతి గింజకు మద్దతు ధర అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏప్రిల్ 9న మొదలు పెట్టారు గతంలో బియ్యం ధాన్యం కొనుగోలుకు సంబంధించి, కానీ ఈసారి మేము ముందుగానే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఆ కేంద్రాల లెక్కలు కూడా నిన్న చెప్తూ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా చూసుకుంటే 7,149 కేంద్రాలు పెట్టాం, ఇప్పటికే 6,000 పైచీలకు 6,919 స్టార్ట్ చేస్తామని కూడా కొన్ని లెక్కలు ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కొంతవరకు రైతులకు ఊరట కలిగించే అంశం అనుకోవచ్చా మనం? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము రైతులు పక్షపాతిగా ఉన్నాం, రైతులకు అనుకూలంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందనే పర్యవేక్షణ లోపించింది. గతంలో కొనుగోలు కేంద్రాల మీద బాధ్యత కానీ, పర్యవేక్షణ కానీ, నిఘా కానీ లోకల్ ఎంఆర్ఓస్, కలెక్టర్స్, జిల్లా కలెక్టర్స్ వీళ్ళకి సంబంధించి ఉంది. ఇప్పుడు ఉన్నాం కానీ జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాళ్ళకున్న పనిభారంతో దాని మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళు పెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద అంటే డైలీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాలి. అంటే 24/7 గవర్నమెంట్ డ్యూటీలోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు
ప్రభుత్వం చేసిన పని చేయాలి. కానీ వాళ్ళు అసలు ఆ ఈ కొనుగోలు విషయంలో కానీ రైతాంగం సమస్య విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అపప్రద మూఢఘటం. ఈ గ్యారంటీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మేము అనుమతి ముందుగానే తీసుకున్నాం, స్టార్ట్ చేసాం. సో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముందు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేశాను కూడా నేను ఆయన ఒక వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్. మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వేస్తా ఉన్నది. మిల్లర్ల మీద తనిఖీలు పెట్టాలా, మిల్లర్ల మీద దృష్టి పెట్టాలా, ఎంత ధాన్యం కొన్నారు, ఎంత ఇచ్చారు, ఏ రైతు నుంచి ఎంత కొన్నారు తీసుకోవాలి. అవమానం వచ్చే వాళ్ళు రిసీట్ ఇస్తారు, డబ్బులు కానీ రిసీట్ కానీ చెక్ ఇస్తారు. ఎంత ధాన్యం అవసరమైతే రైతు దగ్గర పోయి క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు ధర కరెక్ట్ గా ఇచ్చిదా లేదా, ఎంత ధాన్యం ఇచ్చారు, ఎంత డబ్బులు వచ్చినాయి, ఓకే మీరు కరెక్ట్ గా మీకు వచ్చినాయి అనిపిస్తుందా. కొంతమంది చెప్తారు ఎంత వచ్చినా ఇంత రాలే అంటారు, కానీ దాంట్లో మనం నిరూపించుకోవాల్సి అవసరం, మనం కొంత ప్రూవ్ చేయాల్సిన అవసరం. రైతు ఎట్లా అంటే ఎప్పుడో వాళ్ళు కొంత అంటే పడ్డ కష్టానికి ఇంత రావాలో రాకపోతే కొంత ఇబ్బంది పడతా ఉంటారు రైతాంగం ఇది. కాబట్టి రైతుల వినిపించిన అంశాలను కానీ అనుమానాలు కానీ లేకపోతే సందేహాలను కానీ వీటిని నివృత్తి చేసుకునేందుకు యంత్రాంగం కొంత పెట్టుకోవాల్సిన అవసరం. జిల్లా వారిగా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం, కానీ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చాటింపు వేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాలలో చాటింపు వేయించలేదు. ఒక మండల కేంద్రంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అని చాటింపు వేయించాలి. క్షేత్రస్థాయిలో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంఏఓలతో వీటి ప్రచారం చేయాల్సిన అవసరం, రైతులను చైతన్యం చేయించాల్సిన అవసరం ఉంటుంది. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళకు సరైనటువంటి గైడెన్స్ లేదు ప్రభుత్వం తరఫున. ఎక్కడ పంట వస్తున్నది, ఆ పంట ఏం చేయదలుచుకున్నాం రైతులతో మాట్లాడి అవసరమైతే వాళ్ళను మీరు కొనుగోలు కేంద్రాలు తీసుకెళ్తారా, రైస్ మిల్ దగ్గర తీసుకెళ్తారా, వాళ్ళ ఇష్టం అది. కానీ ధర తగ్గకుండా ఉండాలి. ఒకవేళ రైస్ మిల్ దగ్గర తీసుకెళ్తే అక్కడ రైస్ మిల్ కరెక్ట్గా వస్తుందా లేదా, ధరను ప్రభుత్వం నిర్ణయించిన తీసుకుంటున్నా తక్కువ తీసుకుంటున్నా, తక్కువ తీసుకుంటే వాళ్ళకి చేతులు నమోదు చేసే అధికారం ఉంది. కానీ పర్యవేక్షించి రైతులకు ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి సహాయము, సలహాలు, సూచనలు అందట్లేదు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది వ్యాసంగి పంట కొంత ఈసారి ఉత్పత్తి తగ్గింది, వాస్తవం. అది గతంలో లాగా రాలేదు, ప్రొడక్టివిటీ చాలా తగ్గింది. కాబట్టి ఈ తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర అంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి యంత్రాంగం కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంత ఎన్నికల నిబంధనలు ఎక్కడ తమకు ఇబ్బందికరంగా ఉంటాయి అన్న ఆలోచనతో కొంతమంది అధికారులు పనిచేయట్లేదు. పనిచేయట్లేదు మీన్స్ సలహాలు సూచనలు ఇస్తే ఎక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే నా ఒక్కడే వస్తుందో, ఎన్నికల కమిషన్ ఎక్కడ వెయిట్ చేస్తుందో, ఎందుకు సర్కారు పనుకుంటున్నారు. అవసరమైతే రాసి పంట చేసుకొచ్చింది, మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతవరకు ఈ రకంగా ఉద్యోగిస్తాం అని చెప్పేసి కొంత ఇస్తే ప్రభుత్వం అనుమతిస్తుంది. మేము ఓపెన్ చేశాము, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము, మేము ఇచ్చేస్తున్నాం, మా బాధ్యత అయిపోయిన విధంగా ఉన్నాం. ఇక్కడ ఇబ్బంది ప్రతిపక్షాలకు ప్రచారాత్మకంగా మారిన ఎన్నికల సమయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి కొంత రైతులకు ఉపయోగపడే విధంగా బాగుంటుందనే అభిప్రాయం. రైట్, కృష్ణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. ఓకే సార్, అయిపోయింది. ఓకే, రైట్. థ్యాంక్స్. పూర్తిగా మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. చాలా అంశాలు ఈరోజు మనం ప్రస్తావించాం. చూద్దాం, అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా చాలా మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం